కరీంనగర్ జిల్లాలో రోజు రోజుకు ఎండలు మండుతున్నాయి. ఉదయం 8 అయిందంటే భానుడు భగభగ మండుతున్నాడు. జిల్లాలో ప్రతిరోజు 40 నుంచి 43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు అవసరమైతేనే సరైన రక్షణ చర్యలు తీసుకుని బయటకు వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. మరో 3 రోజులు ఎండలు ఇక తీవ్ర స్థాయిలో ఉంటాయని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. ఇటు రోహిణి కార్తీక ముందే నిప్పుల కొలిమిగా మారిన కరీంనగర్ నుంచి మా ప్రతినిధి వేణుగోపాలరావు మరిన్ని వివరాలు అందిస్తారు. జిల్లాలో ఎండలు రోజు రోజుకి దంచి కొడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బయటికి వెళ్ళాలంటేనే వెళ్ళలేని పరిస్థితి. ఉదయం 8 అయిందంటే చాలు బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎండే కాకుండా దీంట్లో హ్యూమిడిటీ ఉన్న నేపథ్యంలో ఈ ఉడకపోతతోటి మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మామూలుగా రోజువారీ పనిచేసుకునే వాళ్ళ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి అయితే తప్పనిసరిగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో బయట ఎండలో వాళ్ళు పనిచేయాలంటే చేయలేని దుస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అంటే జిల్లా వ్యాప్తంగా కూడా ఇది మనకు ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు మనం విజువల్ ద్వారా. అంటే కర్ఫ్యూ వాతావరణాన్ని ఎప్పుడు కూడా ఈ యొక్క తెలంగాణ చౌక్ ప్రాంతంలో అంటే ట్రాఫిక్ బాగా ఉంటుంది, కానీ ప్రస్తుతం అయితే పల్చగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఎమర్జెన్సీ అవసరం తప్పనిసరి అయితే మాత్రమే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి చూసుకుంటే ఈ యొక్క ఎండ నేపథ్యంలో ఈ చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు తీవ్ర అవస్థలు పడుతున్న నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఆటో కార్మికులు కూడా అంటే సరైనటువంటి గిరాకీలు లేక కూడా చూడొచ్చు మనం విజువల్ ద్వారా క్యూ లైన్లో పెట్టుకొని ఉన్నటువంటి అంటే బయటికి కూడా ఎవరు రావట్లేదు. సాయంత్రం 5-6 వరకు కూడా ఎవరు కూడా రాని పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 8కే ఈ ఎండ తీవ్రత ఉన్న నేపథ్యం ఒకటైతే కనీసం అంటే ఎమర్జెన్సీ అయి తప్పనిసరిగా వెళ్ళాల్సి వస్తే డాక్టర్లు మాత్రం సూచిస్తుంది ఏంటంటే తెల్లని బట్టలు వేసుకోవాలి, తప్పనిసరిగా క్యాప్ ధరించాలి, క్యాప్తో పాటుగా ఈ ఓఆర్ఎస్ సంబంధించినటువంటి దాన్ని మాత్రం తప్పనిసరి తాగాలని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకోటి ఏంటంటే వడదెబ్బ కొడితే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అత్యవసరం అయితే మాత్రమే బయటికి రావాలని చెప్పి కూడా డాక్టర్లు సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఏదేమైనా కానీ ఇటు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మనకు ఎక్కడ చూసినా కానీ అంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎవరు కూడా బయటికి వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే ఎండే కాదు ఉక్కపోత నేపథ్యంలో కనీసం తమ పనులు తాము చేసుకోలేని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యం ఒకటైతే ముఖ్యంగా రైతాంగం మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఈ వరి కల్లాలు కావచ్చు, మార్కెట్ యార్డులు కావచ్చు, ఈ రోడ్ల మీద కూడా ఈ రైతులు ధాన్యాన్ని పోసిన తర్వాత వాటిని కాపలా ఉన్న నేపథ్యంలో తీవ్రమైన ఎండ నేపథ్యంలో రైతులైతే తీవ్ర ఎండకు గురవడం కాకుండా వడదెబ్బ కూడా పడి చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా వీళ్ళకు సరైనటువంటి అంటే క్యాజువల్గానే అయితే ఇది 10, 11, 12 అయిందంటే అసలు బయటికి రాలేని పరిస్థితి. ఈ ఇంకోవైపు ఏంటంటే వరి ధాన్యం సంబంధించి తప్పనిసరిగా అక్కడ ఉండడము, ఆరబోయడము, మళ్ళీ వాటిని కుప్పలుగా పెట్టాల్సిన అవసరం. ఎందుకంటే ఈ ఎండాకాలం సంబంధించి చూసుకుంటే అకాల వర్షాలు వస్తూ ఉన్నాయి. ఎప్పుడు అకాల వర్షాలు వస్తాయో తెలియని పరిస్థితి. ఒకవేళ అకాల వర్షాలు వస్తే వాటిని టార్పాలిన్లు కప్పాలి, కుప్పలుగా పోసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యం ఒకటైతే ఈ కుప్పలు పోయడానికి కూడా కార్మికులు కూడా దొరకని నేపథ్యంలో రైతాంగం తీవ్ర అవస్థలు పడుతున్న నేపథ్యం మనకు అనిపిస్తుంది. అంటే ఏదేమైనా కానీ ఇంకోవైపు ఐకేపీ సెంటర్లు కావచ్చు, ఇటు వరి ధాన్యం సంబంధించినటువంటి కళ్ళాల్లో కావచ్చు, అంటే ఈ వరికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కుప్పలుగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే త్వరితగతిన వరి ధాన్యం కొన్నట్టయితే ఇలాంటి అవస్థలు ఉండకపోవు, కానీ ఇప్పుడున్న పరిస్థితిలో కొన్ని చోట్ల ఈ యొక్క కొనడం జరగడం లేదు. ఈ కరోనా నేపథ్యంలో కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యం మనకు అనిపిస్తుంది. ఇంకోవైపు వాళ్ళు రైతాంగం కూడా ఏం చెప్తూ ఉన్నారంటే ఈ యొక్క మార్కెట్ యార్డ్స్ కానీ ఈ ప్రతి చోట అంటే కళ్ళాల్లో కావచ్చు కానీ అంటే వీళ్ళకు ఎక్కడైతే కొనుగోలు కేంద్రాలు ఐకేపీ సెంటర్లు లాంటి ప్రాంతాల్లో తప్పనిసరిగా ఈ మంచినీటి కావచ్చు, మజ్జిగ కావచ్చు, ఇలాంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి, టెంట్లు కూడా ఏర్పాటు చేయాలి. లేకపోతే మాత్రం మేము చాలా తీవ్ర అవస్థలు పడుతున్న రైతాంగం కూడా మనకు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఈ యొక్క భానుడి అంటే ఉదయం 8 అంటే మాత్రం ఈ యొక్క సూర్యుడు రశ్మిని తట్టుకోలేక చాలామంది కూడా బయటికి వెళ్ళలేకపోతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ 8 దాటిందంటే మనకు రోడ్ల మీద ఎవరు కనిపించట్లేదు. 6 అయిందంటే మాత్రం అప్పుడు కొద్దిగా మంది బయటకు వస్తున్నారు.
అంటే ఈ యొక్క గాలిలో తేమ శాతం తక్కువ ఉండడం, ఈ వడగాల్పు నేపథ్యంలో ముఖ్యంగా ఈ ఉడకపోత ఉన్న నేపథ్యంలో ఈ వృద్ధులు చిన్నపిల్లలు అయితే చాలా అవస్థలు పడుతున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. అంటే ఏదేమైనా డాక్టర్లు ఒక్కటే సూచన చేస్తూ ఉన్నారు, అర్జెంట్ అయితేనే బయటికి వెళ్ళండి, వడదెబ్బ తగిలితే మాత్రం చాలా ప్రమాదం ఉంటుంది, వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఒకవేళ బయటికి వెళ్తే తెల్లని క్యాప్ పెట్టుకోవాలి, ఓఆర్ఎస్ను కూడా తప్పకుండా తాగండి అని కూడా చెప్తున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. ఏదేమైనా కానీ కరీంనగర్ జిల్లాలో రోజు రోజుకి ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఈ మామూలు కూలీలు కావచ్చు, అంటే జనజీవనం మొత్తం స్తంభించిపోవడం కావచ్చు, ఇలాంటివైతే మనకు జరుగుతూ ఉన్నాయి. ఏదేమైనా ఇంకొక 15-20 రోజుల వరకు ఎండ తీవ్రత ఉంటుందని చెప్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ ఎప్పుడు తగ్గుతుందా అని మాత్రం వేచి చూస్తున్న పరిస్థితే మనకు కనిపిస్తుంది. ఇది కరీంనగర్ జిల్లాకు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో వేణుగోపాలరావు, టీ న్యూస్, కరీంనగర్.